తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షణం కాలం పాటు దర్శించినా చాలని తప్పిస్తారు భక్తులు. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం కావాలంటే సిఫార్సు ఉండాల్సిందే. అయితే అలాంటి వీఐపీ బ్రేక్ దర్శనం ఆ స్కీమ్ దాతలకు లక్కీ ఛాన్స్ గా మారింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం మరింత ఈజీ అయింది. టీటీడీ తీసుకున్న నిర్ణయంతో బ్రేక్ దర్శనమే కాదు, వసతి, లడ్డూ ప్రసాదం, శ్రీవారి బంగారు, వెండి డాలర్లు ఇలా ఎన్నో ఏటా పొందే అవకాశం లభించింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రివిలేజ్ గా ఇవ్వాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో అమల్లోకి వచ్చింది. ఈ మేరకు టీటీడీ ప్రొసీడింగ్ ను కూడా జారీ చేసింది. 2008లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని స్వర్ణమయం చేయాలని టీటీడీ అప్పట్లో సంకల్పించింది. అయితే ఈ అంశం అప్పట్లో వివాదాస్పదం కావడంతో అర్ధంతరంగా ఆగిపోయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల టీటీడీ ఆనంద నిలయ అనంత స్వర్ణమయ పథకాన్ని నిలిపివేయగా, అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆ స్కీమ్ ఆగిపోవటం, ప్రస్తుతం అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ధర్మకర్తల మండలి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి చెందిన దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆనంద నిలయ అనంత స్వర్ణమయం దాతలకు సవరించిన ప్రివిలైజెస్ అందుబాటులోకి వచ్చింది. అర్చనానంతర దర్శనానికి బదులుగా దాత కుటుంబానికి చెందిన 5 మందికి ఏడాదిలో 3 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనుంది. 2500 టారిఫ్లో ఏడాదికి 3 రోజులు తిరుమలలో వసతి కల్పించనుంది. ఇక ఏడాదికి ఒకసారి 20 చిన్న లడ్డూల్ని ప్రసాదంగా ఇవ్వనుంది. దాతల దర్శన సమయంలో ఏడాదికి ఒకసారి బహుమానంగా ఒక దుప్పట, ఒక బ్లౌజ్ ను కూడా ఇస్తారు టీటీడీ అధికారులు. ఇక దాత మొదటిసారి దర్శనానికి వచ్చిన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెమును ఇవ్వనుంది. ఏడాదికి ఒకసారి 10 మహాప్రసాదం ప్యాకెట్లు ఇవ్వనున్న టీటీడీ విరాళం పాస్బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 ఏళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుందని చెప్పింది.